అట్రాక్షన్ గా బన్నీ. ఒకప్పుడు ఇండస్ట్రీలో అరవింద్ వారసుడిగా అడుగు పెట్టాడు. ఐకాన్ స్టార్ తమ్ముడిగా ముద్ర వేయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ లో ఉన్న అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన మనసు దోచిన మగువ, చిరకాల ప్రేయసి నైనికతో 7 అడుగులు వేయడానికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముందే దుబాయ్ వేదికగా బ్యాచులర్ పార్టీతో పెళ్లి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు మన అల్లు శిరీష్. అలల మీద షికారు, విలాసవంతమైన లగ్జరీ బోటు, చుట్టూ అత్యంత సన్నిహితులు, దుబాయ్లోని ఫేమస్ జేవన్ బీచ్ వేదికగా ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో జరిగాయి. షాంపైన్ బాటిల్స్ ఓపెన్ చేస్తూ కేరింతల మధ్య శిరీష్ నైనిక జోడీ ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ చూస్తుంటే అల్లు వారి అబ్బాయి పెళ్లి సందడి అప్పుడే షురూ అయిందనిపిస్తుంది. వైట్ అండ్ బ్లాక్ డ్రెస్సుల్లో ఈ కాబోయే జంట మెరిసిపోతుంటే ఆ విజువల్స్ నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. అయితే ఈ వేడుకలో అసలైన షో స్టాపర్ ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తమ్ముడు పెళ్లి అంటే అన్నయ్య ఊరుకుంటాడా? పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన బన్నీ ఇక్కడ తన స్టైల్తో దుబాయ్లో షేక్ చేశాడు. ఆ ఎల్లో కలర్ ప్రింటెడ్ షర్ట్, కళ్ళకు గాగల్స్, ఆ మాస్ హెయిర్ స్టైల్ చూస్తుంటే అచ్చం పుష్పరాజ్ గెటప్ను గుర్తుకు తెస్తుంది. తన భార్య స్నేహారెడ్డితో కలిసి బన్నీ చేసిన సందడి ఈ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గౌరవం సినిమా నుంచి బడ్డీ సినిమా వరకు శిరీష్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. కెరీర్లో ఇప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ పడలేదన్న లోటైతే ఉంది, కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం ఇప్పుడు నైనిక రూపంలో బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాడు. అను ఇమాన్యుయల్ లాంటి హీరోయిన్లతో పెళ్లి అంటూ ఎన్నో రూమర్స్ వచ్చినా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి తన స్నేహితురాలనే జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడు మెగా మేనల్లుడు. మార్చి 6వ తేదీన ఈ జంట ఒకటి కాబోతున్నారు. సరిగ్గా అదే రోజు అల్లు అర్జున్ స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా కావడం విశేషం. అంటే అన్నయ్య యానివర్సరీ రోజే తమ్ముడు పెళ్లి అన్నమాట. అల్లు కుటుంబంలో ఇది డబుల్ ధమాకా అని చెప్పక తప్పదు. మొత్తానికి దుబాయ్ పార్టీతో శిరీష్ పెళ్లి ప్రయాణం అట్టహాసంగా మొదలైంది. మరి మార్చి 6న జరగబోయే అసలైన వెడ్డింగ్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆల్ ద బెస్ట్ శిరీష్.